సభకు నమస్కారాలు. ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదే విధంగా ప్రతి ఒక్క నాయకులకి నేను పేరు పేరున చెప్తే అన్న, దయచేసి అందరికీ కూడా మాకు ఓటేసినటువంటి ప్రతి ఒక్క ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అందరికీ తల వంచి నేను నమస్కారాలు చేస్తున్నాను. ఈ రోజు ఈ మినీ మహానాడు జరుపుకుంటున్నాము అంటే మీ అందరి చదువు వల్ల నేను జరుపుకుంటున్నానని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా అయితే మనం ఆ రోజు కష్టపడినామో ఈ రోజు కూడా కష్టపడి, ఎందుకంటే పార్టీ వచ్చి సంవత్సరమైనా కూడా నాకు తెలుసు మీకు నేను ఏమి కూడా చేయలేదు, మేము ఇంకా మీ దాంట్లో మేము పాలు పంచుకోలేదని చెప్పి తెలుసు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు వచ్చినా కూడా నేను అధికారులని నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి మీ అందరి ఎదురుగానే చెప్తున్నాను. మీ అందరి ఎదురుగానే. ఎందుకంటే మాకు కేవలం ప్రజలు కావాలా, రైతులు బాగుండాలా, మీకు కావాల్సినటువంటి అవసరాలను మేము తీర్చేటందుకే ఉన్నాం, కానీ మేము ఆస్తులు కానీ ఐశ్వర్యాలను కానీ సంపాదించుకోవాలనే మేము ఇక్కడికి రాలేదు. దయచేసి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి మన వాళ్ళే మన దాంట్లో ఉండి వాళ్ళు ఏం చేస్తారు, కోట్ల వాళ్ళు ఏం చేయలేరు అని చెప్తున్నారు. ఏం చెయ్యలేదో నేను చేసి చూపిస్తాను ఎవరికేం కావాలి అని చెప్పి ఈ సభాముఖంగా తెలుసు. దయచేసి వాళ్ళందరూ కూడా మనకే కొట్లాటలు పెడుతున్నారు. మీరు కూడా రండి, మీకు నేను చేయలేదంటే ఆ రోజు మీరు మాట్లాడండి నా ఎదురుగా అని చెప్పి నేను చెప్తున్నాను. చిన్న విషయాలకి తప్పు చేసినా చెయ్యకపోయినా నేను నా ప్రజలు బాగుండాలా, నా కార్యకర్తలు బాగుండాలా అని చెప్పి ఆలోచించే మా కుటుంబాన్ని ఇంత నీచంగా మీరు ఆలోచిస్తున్నారంటే మీకు పుట్టగతులు ఉండవనేది మాత్రం నేను ఈ సభలో తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అర్ధరాత్రి వచ్చినా కూడా మీరు నాకు ఫోన్ చేసినా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు. నిన్న బస్సులో కూర్చున్నప్పుడు కూడా, అమ్మ ఎవరికేమో అంతే అందరికీ చెప్తారు, ఎవరికేం అవసరాలు వచ్చినా కూడా మీరు నిజంగా వాళ్ళని ఆదుకున్న రోజే మీకు అందరికి కూడా నిజమైన కార్యకర్తలను ఆదుకున్నారు అంటే మీకు శాశ్వతంగా గుడి కడతారే కానీ గుడిని పడవేయరు. అదే విధంగా మేము ఉన్నాము, రేపు కూడా మేము అదే విధంగా చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ఆటపోట్లకు గురై ఆ 10 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎంత అనుభవించినారో నాకు తెలుసు. ఈ రోజు మా నుంచి కోట్లు సంపాదించుకొని వాళ్ళందరూ అక్కడ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నది కూడా వాళ్ళే కూడా మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా నా మనుషులైనా ఎవరైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే మాత్రం నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అటువంటి వాళ్ళు ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టారంటే దయచేసి నాకు చెప్పండి, నా దృష్టికి రానియండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, రామకృష్ణ గారు జరిగినట్టుగా ప్రతి ఒక్క భూమిని కూడా ఈ రోజు వాళ్ళు లాక్కొని మీకు అన్యాయం చేస్తారు. ఇచ్చిన పట్టాలను కానీ తీసుకొని మీకు అన్యాయం చేస్తాం. కానీ మేము అట్లా చెయ్యము. ఎందుకంటే ఈ రోజు నేను సంపాదించుకోవాలనుకుంటే 2004లోనే నేను సంపాదించుకున్నాను. మాకు సంపాదన కాదు కావాల్సింది, మీ యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు చెప్తున్నటువంటి మాటలు ఉత్తి మాటలు కావు. మీకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా కూడా మీరు నాకు ఫోన్ చేయండి, నేను ఎప్పుడు నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఎంపీ గారు మమ్మల్ని పట్టించుకోవడం లేదని మీరు అందరూ అంటున్నారు, కానీ అట్లా పట్టించుకోకుండా అయితే ఉండడు. ఎందుకంటే ఆయన పైన తిరిగినాడు కాబట్టి ఆ విధంగా ఉంటదేమో, కానీ నేను కష్టపడి మిమ్మల్ని అందరినీ ఆడుతున్నాను కాబట్టి మీరు డైరెక్ట్ గా నాకు చేయండి. ఏదైనా ఉందంటే ఆయన ద్వారానే మీకు చేస్తాను, కానీ నేను సొంతంగా అయితే నేను చేసే మనిషిని కాదు అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఉన్నా కూడా పొరపచ్చాలున్నా ఇప్పటికైనా మీరు అందరూ కలిసి కట్టుగా ఉండి రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లోన మళ్ళీ మీరందరూ కూడా ఇదే విధంగా మమ్మల్ని మళ్ళీ కూడా ఆశీర్దిస్తారని చెప్పి నేను కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మినీ మహానాడు పెట్టమని ఈ పార్టీ నుంచి పైనుంచి ఆదేశాలు
రావడము, ఈరోజు జరగడము, ఇంతమంది కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్క ఊరు నుంచి ఇక్కడికి రావడం అనేది నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా మీరందరూ కూడా మళ్ళీ రేపు 29, 28, 27, 29 జరిగే మళ్ళీ మహానాడు కూడా మీరందరూ తరలి రావాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏమంటే ఒకటే చెప్తున్నాను, మేము ఎంతసేపు ఉన్నా కూడా ఈరోజు 36 చెరువులకు ఆ రోజు కృష్ణమూర్తి అన్న గారు పంపించినారు. మళ్ళీ అయినాక 5 ఏళ్ళు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. ఏదో ఒక చెరువుకు నీళ్లు వదిలిపెట్టి మేము నీళ్ళు వదిలిపెట్టినామని చెప్పారు. కానీ ప్రకాష్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క చెరువుకు నేనే పోటీ, ఇంత ఎండకి నువ్వు పోవాల్సిన పని ఉంటే అధికారులు ఇస్తారంటే ఆయన కళ్ళన నీకేం తెలుస్తుంది, రైతులు ఎంత ఆనందపడతారో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్క ఊరికి పొద్దున్న పోయినారంటే మళ్ళీ సాయంత్రం వరకు అక్కడే ఉండి తను తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అటువంటిది మేము అభివృద్ధి కోసం పాటుపడతామే కానీ ఆస్తుల కోసం సంపాదించుకునేటోళ్ళం కాదు. ఎందుకంటే మళ్ళీ మీకు అందరికీ కూడా తెలుసు, ఈ రోజు మమ్మల్ని నేను 10 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా మమ్మల్ని ఆశీర్వదించినారంటే అదంతా కూడా మీ అందరి ఆశీస్సులే అని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఇంకొకటి, మీరు ఎవరు సారోళ్ళు కూడా మిమ్మల్ని, ఎందుకంటే ఈ రోజు వాళ్ళందరూ కూడా మీరు రారు పార్టీలోకి రండి మేము చేస్తాం అది ఇది అని అంటున్నారు. వాళ్ళ మాటలు దయచేసి వినొద్దండి. ఎందుకంటే అవి దద్దమ్మల పని ఏం చేస్తుంటారో మీకు అందరికీ తెలుసు. అటువంటి దద్దమ్మల మాటలు విన్నారంటే మీరు కూడా దద్దమ్మలు అయిపోయినారంటే రేపు మీకు పుట్టగతులు ఉండవు అనేది మాత్రం మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఏదున్నా ఏది కావాలన్నా మనం అందరం కలిసికట్టుగా ఉండి ప్రజలందరికీ పనికొచ్చే ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయంటే దానికి ముందు పడదాం. ఒకవేళ మీ సమస్యలు ఏదైనా సొంతంగా ఉన్నాయంటే అవి మా దగ్గరికి రండి, ఖచ్చితంగా నేను కానీ ఈయన కానీ చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ కాలంలోనే అన్ని చేసినారు, అన్ని చేసి ఈ రోజు కూడా ఇంకా వాళ్ళే కాలం జరుపుకుంటున్నారు అంటారంటే అది నిజంగా కూడా అతిశయోక్తి కాదు. కానీ ఏ విధంగా అంటే మనలో మనకి సఖ్యత అనేది లేదు, మనలో మనకు సఖ్యత లేదు. మనం ఒకరికి చెప్పినామంటే ఇంకోరిని తీసుకొచ్చి మళ్ళీ నా ముందు పెడుతున్నారు. సమస్యలు అనేటివి ఎట్లా పరిష్కారం చేయాలా? అందరు కలిసికట్టుగా ఉండి ఆ ఊర్లో వాళ్ళు ఉన్నారు అంటే సమస్యల పరిష్కారం నేను చేస్తా అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మీరందరూ చెప్పండి, తెలుసుకోండి, వాళ్ళు చేసినటువంటి హాస్పిటల్లోన ఒక డాక్టర్లు లేరు, ఎంఆర్ఓ ఆఫీస్లోన అసలు కనీసం మనుషులు లేరు. ఇటువంటివన్నీ వాళ్ళు ఉత్తిగా చేసి పెట్టినారు. కానీ మేము ప్రజలకు పనికొచ్చే పనులు ఏవి కానీ ఆపలేదు. అది దాన్ని అన్నిటి కూడా ముందుకు తీసుకుపోయి ఫండ్స్ లేకపోతే కూడా మేము ఫండ్స్ తీసుకొచ్చి ఈ రోజు మున్సిపాలిటీలోనే మొన్న నేను ఎలక్షన్స్ అప్పుడు పోయినాను, అమ్మా సుజాతమ్మ నగర్ అని చెప్పి మీ నగర్లోనే కుళాయిలు కానీ రోడ్లు కానీ లేవు అని అన్నారు. ఫస్ట్ వస్తూనే మేము ఆ నగర్కే కాకుండా మున్సిపాలిటీలోనే అంతా కూడా 100 కోట్ల దాకా ఇచ్చినారు. మన డోన్ నియోజకవర్గానికి 100 కోట్లు. ఎందుకంటే నేను ఒకటే అడిగినాను, అన్నా మేము అక్కడికి పోయినాము, మాకేం పదవులు కాదు, మాకు ప్రజలకు వచ్చే పనులు చేయండి, అటువంటి దానిలో మేము ముందుంటాము అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నానన్నా. అంటే వెంటనే ఏం కావాలమ్మా అని అడిగినాడు. అంటే ఈయనుండి అన్న ఇట్లా మాకు రోడ్లు లేవు, లేకుంటే వేసవి కాలంలోన మీరు ఈ గత 5 ఏళ్ళలోనే ఎంత ఇబ్బంది పాలైనారు, ఒక ట్యాంకర్ అన్నా మీకు వచ్చిందా? ఈ రోజు నాకు పోటీ పడి మీరు ట్యాంకర్లు పంపిస్తున్నారా కానీ ప్రజలు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని చెప్పి నేను ఈ సభాముఖం కూడా ఆయనకు తెలియజేస్తున్నాను. అవునా కాదు ఒక్కసారి చెప్పండి. మరి ఈ రోజు ప్రతి ఒక్క ఊర్లోన ఎక్కడ కావాలన్నా కూడా నీళ్లు పడుతున్నాయి. ఏమంటే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, అమ్మ కోట్ల వాళ్ళు వచ్చినారు అందుకే నీళ్లు పడినాయి, ఇంతకు ముందు మాకు నీళ్లు కూడా లేవు, కనీసం మాకు ట్యాంకర్లు పంపించే దాఖలాలు కూడా లేవు అని అన్నారు. కానీ ఈసారి మాత్రం ప్రతి ఒక్క ఊర్లోనే ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ అందరికి కూడా బోర్లు తవ్వించి మీకు అందరికి కూడా నీళ్లు అందిస్తున్నామంటే ఆ దేవుడి కరుణ మా మీద చూపినందుకు మేము మీకు ఇవ్వగలుగుతున్నామని నేను మాత్రం ఈ సభాముఖంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటివి ఎన్నో జరిగినాయి కానీ మేము ఎవరిని విమర్శించదలుచుకోలేదు. మాకు కావాల్సింది ప్రజలకు కావాల్సినటువంటి పనులు చేసేటందుకే మేము ముందుంటామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ఉత్సాహాన్ని రేపు మళ్ళీ 27, 28, 29 తేదీలో దయచేసి అందరూ కూడా కడపలోన జరిగే మహానాడుకు మీరు అందరూ కూడా దరిదావులను
ఆశిస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాను. దయచేసి